విజయవాడ వరద బాధితులకు మంగమూరు గ్రామ యూనిట్ ఇన్ఛార్జి ఓలేటి రవీంద్రబాబు, కాట్రగడ్డ శంకర్రావు, బొద్దులూరి వెంకటేశ్వరరావు కలిసి 16,000 రూపాయల చెక్కును సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ కు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ అలానే స్వచ్ఛందంగా చెక్కును అందజేసిన సభ్యులను అభినందించారు. ఓకే సార్. సార్ కొంచెం సార్ కొంచెం ఒక్క పాయింట్ అది ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు. కొద్దిగా ఎన్నుకున్నామ్మా అందరికీ నమస్కారం. ఈరోజు వృద్ధాప్య పింఛన్లు పంచే కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి విజయ్ కుమార్ గారు మా గ్రామానికి విచ్చేసి వృద్ధాప్య పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా గ్రామానికి సంబంధించినటువంటి తాగునీటి సమస్యలు అయితేనేమి, పైప్ లైన్ కలెక్షన్ల సమస్యలు అయితేనేమి, కొత్తగా రాసేటటువంటి పెన్షన్ సమస్యలు అయితేనేమి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆయన అన్నిటికీ సానుకూలంగా స్పందించి మీ సమస్యలన్నింటినీ కూడా తగు విధంగా పరిష్కరించడానికి సంబంధిత అధికారులతో మాట్లాడి తప్పనిసరిగా చేస్తానని హామీ ఇచ్చారు. హామీకి గాను ఆయనకు మా గ్రామస్తుల తరపున, గ్రామ తెలుగుదేశం పార్టీ తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాము, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు మా వంతుగా విజయవాడ వరద బాధితుల సహాయార్థం 16,000 రూపాయల చెక్కును నేను, మా కాట్రగడ్డ శంకర్రావు, బొద్దులూరి వెంకటేశ్వరరావు మేము ముగ్గురం కలిపి 16,000 రూపాయల చెక్కును అందించడం జరిగింది. దానికి గాను ఆయన సంతోషం వెలిపించారు. ఇదే విధంగా మిగతా వాళ్ళందరూ కూడా స్పందించి ఇంతకు మునిపే ఆల్రెడీ మా గ్రామం తరపున 1,11,100 రూపాయలు సహాయం చేయడం జరిగింది. మేము ఆ సమయంలో గ్రామంలో లేనందువల్ల అవుట్ ఆఫ్ స్టేషన్ అవటం వల్ల అప్పుడు స్పందించలేకపోయాము. ఇప్పుడు ఈ ఊళ్ళో ఉన్నాం కాబట్టి తీసుకొచ్చి ఇవ్వగలిగాము. ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా సహాయ సహకారాలు వాళ్ళకి అందించి వరద బాధితులకి సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.